చెడుపై మంచికి గెలుపు సాధ్యమేనా? నిజమైన భక్తి ఎంతటి ప్రమాదాలనైనా దాటించగలదా? ఈ ప్రశ్నలకు సమాధానంగా మన పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది హోలికా దహనం కథ. హోలీ పండుగకు ముందు రోజు జరిపే ఈ ఆచారం వెనుక ఉన్న అసలైన కథ తెలుసుకుందాం. ఇది కేవలం ఓ పండుగకే సంబంధించినదేగాక ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. పూర్వం భూమిపై హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు రాజ్యమేలేవాడు. అతనికి భగవంతుడి ఆశీర్వాదంతో గొప్ప బలముండేది. తనను ఎవ్వరూ చంపలేరని అతడు అహంకరించేవాడు. ఆ సమస్యే తన కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తనను భగవంతునిగా పూజించాలని కోరేవాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం ఈ జగత్తుకు నిజమైన అధిపతి విష్ణువే అని నమ్మాడు. తండ్రి ఎంత కఠినంగా ఒత్తిడి చేసినా ప్రహ్లాదుడు తన భక్తిలో మార్పు చూపలేదు. హిరణ్యకశిపుడు కోపంతో ఈ పిల్లవాడిని చంపేయాలి అని నిర్ణయించుకున్నాడు. అతడు ఎన్నో మార్లు ప్రహ్లాదుడిని చంపేందుకు ప్రయత్నించాడు. కొండపై నుండి తోశాడు, విషం ఇచ్చాడు, ఏనుగుల కింద పడేశాడు. కాని ప్రతిసారీ విష్ణువు కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన అక్క హోళికా సహాయం తీసుకున్నాడు. హోళికాకు దేవతలిచ్చిన ఓ వరం ఉండేది. ఆమె అగ్నిలో కాలిపోదు. తన బలాన్ని ఉపయోగించి హోళికా ప్రహ్లాదుని ఒడిలో కూర్చోపెట్టి అగ్నిలోకి దిగింది. ఈసారి వరం పనిచేయలేదు. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. హోళిక పూర్తిగా అగ్నిలో దహించబడి భస్మమైపోయింది. దీని గుర్తుగా ప్రతి హోలీ పండుగ ముందు రోజు హోలికా దహనం జరుపుకుంటారు. ఈ కథ మనకు అందిస్తుంది. మీరు ఈ కథని ఆస్వాదించి ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. లైక్ షేర్ చేయడం మర్చిపోకండి.